హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో అప్లోడ్ చేసే రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. బగారా రైస్కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను. వాటిని నీట్గా వాష్ చేసి 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి నేను 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసుకున్నానండి. మీకు ఇంకా టైం ఉంది, కొంచెం నిదానంగా కుక్ చేసుకుందాము అంటే కనుక ఒక 1 అవర్ అయినా నాననివ్వండి. అది బాగా నానితే ఏమవుతుందంటే పలుకుగా వస్తుందండి ఈ రైస్ అనేది. సో చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు పక్కనే నేను అది 1 అవర్ నానపెట్టేసుకొని చికెన్ కోసం నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి నీట్గా కట్ చేసుకున్నాను. అలానే నేను ఇంకొన్ని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మరో ప్లేట్లో బగారా కూడా చేసుకొని పెట్టుకున్నాను. బగారా కోసం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్, అండ్ చికెన్లోకి చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిలో కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్ 2 వేసి నీట్గా మనం మిక్స్ చేసుకుందాము. సో ఆనియన్ అనేది బాగా మగ్గాలండి. అది బాగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే అది చాలా బాగా మగ్గుతుంది. లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు మనం 4 స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకున్నానండి. నేను అల్లం వెల్లుల్లి ఇంట్లోనే నేను పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేశాను. మనం ఈ గ్రేవీ కావాలి అంటే కనుక అల్లం పేస్ట్ బట్టే మనకి గ్రేవీ వస్తుందండి. సో చూసుకొని యాడ్ చేసుకోండి. దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇంకా చెట్లను చూసారా, మనకి ఈ సమ్మర్లో ఎలా అయితే డీహైడ్రేట్ అవుతామో చెట్లకు కూడా అంతే. అవి ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి మనం కొంచెం వీక్లీ ట్వైస్ మనం వాటర్ పోస్తే సరిపోతుందండి. ఇక్కడ చూసారా ఎంత ఎమ్మీగా అది ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు చికెన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి నేను దీన్ని పొయ్యి షిఫ్ట్ చేశానండి. చేసి ఇటుపక్క బగారా కోసం అని చెప్పి రెడీ చేసుకుంటున్నాను. ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను. గీ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఏవైతే బిర్యానీ స్పైసెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయో అవి యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకొని పక్కనే ఉన్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇందులోకి వేసి 1 నిమిషం దాన్ని తిప్పేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. అందులోకి సాల్ట్ యాడ్ చేసి అండ్ ఆల్సో కరివేపాకు పుదీనా పౌడర్ ఉంది నా దగ్గర. నేను ఏంటంటే పుదీనా ఎవరు తినరు కాబట్టి సో నేను పౌడర్ దాగా చేసేసి అందులో 2 యాడ్ చేసి నీట్గా మిక్స్ చేశాను. చూసారా, అప్పుడు స్మెల్ వస్తుంది. అబ్బా అంత సూపర్గా వస్తుందో స్మెల్. నెక్స్ట్ వెంటనే ఆ రైస్ ఏదైతే మనం నానపెట్టుకున్నామో అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, నేను లిడ్ క్లోజ్ చేసి పక్కనే ఉన్న చికెన్లో మనం కొంచెం కరివేపాకు ఇంకా పుదీనా పౌడర్ యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. అంతే, ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు పక్కనే ఉన్న బగారా రైస్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామండి. అంతే, కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా మన టోటల్ రెసిపీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి గైస్. నిజంగా చెప్తున్నాను, ఎంత అమ్మి ఉంటుందంటే తక్కువ స్పైసెస్తో ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.